గజానికో పోలీసు అడుగడుగున బారికేడ్లు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి దృశ్యాలు మరోసారి ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ కనిపించింది. స్వపరిపాలనలో మరోసారి సమైక్య పాలన అణచివేతను గుర్తుకు తెచ్చింది. నిరుద్యోగులను విద్యార్థులను నిట్టనిలువున దగా చేసిన రేవంత్ ఓయూ పర్యటన కాంగ్రెస్ నిర్బంధ పాలనకు నిదర్శనంగా నిలిచింది. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాకు ఉద్యమద్రోహి రేవంత్ ఖాకీ పహారలో పర్యటించాడు. అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆగం చేసిన రేవంత్ వందల కోట్లతో ఓయూని డెవలప్ చేస్తానంటూ ప్రగల్భాలు పలికాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉద్యమకారులపైకి రైఫిల్ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి ఉద్యమ స్ఫూర్తి గురించి మాట్లాడాడు. నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారని మరోసారి నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేశాడు. ప్రజాపాలన వచ్చింది, కంచెలన్నీ బద్దలు కొట్టాం. అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రగల్భాలు గుర్తున్నాయా? ఇవాళ ఓయూ పర్యటన సందర్భంగా మరోసారి ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రేవంత్ పర్యటన సందర్భంగా ఉస్మానియాలో ఓ కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. ముందస్తుగానే విద్యార్థి నేతలను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఓయూను అడుగడుగునా నిర్బంధించారు. నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. రైఫిల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో రేవంత్ పోషించినటువంటి పాత్రకు దక్కినటువంటి బిరుదు. ఉద్యమకారులపైకి తుపాకులు ఎక్కిపెట్టిన రేవంత్ చరిత్రను తెలంగాణ సమాజం మర్చిపోతుందా? కానీ ఇవాళ ఓయూ పర్యటనలో రేవంత్ రెడ్డి ఉద్యమకారులు ఉద్యమ స్ఫూర్తి అంటూ మాట్లాడాడు. రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలపై యావత్తు తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది. యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిధలైన యాదయ్య గురించి శ్రీకాంత్ గురించి మాట్లాడినారు. ఎక్కడున్నారు సార్ మీరు? యాదయ్య శ్రీకాంత్ పెట్రోల్ పోసుకున్న నాడు యాదయ్య పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు ముచ్చట మాట్లాడినావు. మంచిదే, మన బిడ్డలు కాబట్టి తెలంగాణ గడ్డ మీద ఉన్న మనం అందరం మాట్లాడుకోవాలి. నువ్వేడన్నావు చెప్పా? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎవరైతే యాదయ్య చావుకు కారకులైనటువంటి వాళ్ళు, శ్రీకాంతాచారి చావుకు కారకులైనటువంటి వాళ్ళు, వాళ్ళ చంకన చేరి నువ్వు, వాళ్ళ పంచన చేరి నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని గండిగొట్టేటువంటి ఒక శక్తుల్లో భాగమై నువ్వు ఆ గడ్డ మీదకి పోయి తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమ అమరవీరుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి అనే ఒక విషయాన్ని నేను వారికి తెలియజాల్చుకున్నా. అడుగడుగునా పోలీసులు ఇనుప కంచెల భద్రత నడుమ ఇవాళ ఉస్మానియాలో పర్యటించాడు సీఎం రేవంత్ రెడ్డి. కానీ అక్కడకు వెళ్లి మాత్రం పిట్టల దొరల ప్రగల్భాలు పలికాడు. ఒక్క పోలీసు లేకుండా మళ్లీ ఓయూకు వస్తానంటూ గప్పాలు కొట్టాడు. మళ్లీ రావడం సంగతి పక్కన పెడితే మరి ఇప్పుడెందుకు ఇంత నిర్బంధం మధ్య ఓయూలో పర్యటించావని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. రేవంత్ ఓయూ పర్యటనలో మరోసారి బహుజనులపై తన బలుపు చూపించాడు. బట్టలు ఉతికే జాతికి, చేపలు పట్టే వారికి పదవులు ఇచ్చారని గతంలో మాట్లాడిన రేవంత్ మరోసారి తన ఫ్యూడల్ భావజాలాన్ని బయటపెట్టుకున్నాడు. ఓయూ చరిత్రలో ఓ దళితుడిని వీసీ చేశారని చెప్పాడు. రేవంత్ మాటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు. చేపలు పట్టుకునే శ్రీహరి
ఈరోజు మంత్రి అయ్యిండు. 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు, వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది. వాళ్ళ కుమార్ని ఒక దళిత బిడ్డని ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినాం. దళితుడని చెయ్యలే, ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడు అవుతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది. ఒకసారి ఒక వ్యక్తి వైస్ ఛాన్సలర్ అయితే దెర్ ఇస్ ఎ రెస్పెక్ట్ ఫర్ దెమ్. వాళ్ళకు స్టేట్ క్యాబినెట్ మంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ఉంటుంది. ఉపకులపతి, హానరబుల్ వైస్ ఛాన్సలర్ అంటారు. మీరు మొత్తం ప్రసంగం వినండి మీరు దయచేసి. అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యూడలిజం ఏంది, రేవంత్ రెడ్డి గారి భూస్వామ్య మనస్తత్వం ఏంది, ఆధిపత్య మనస్తత్వం ఏంది అనేటువంటిది ద వే హీ వాజ్ అడ్రస్సింగ్ ద వైస్ ఛాన్సలర్. నేను కుమార్ను వైస్ ఛాన్సలర్ చేసిన అంటాడు. కుమార్ ఏమైనా మీ ఊర్లో పాలేరా? ఈజ్ అ స్కాలర్, ఈజ్ అ గ్రేట్ స్కాలర్, ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ స్కాలర్. నేను కుమార్ను నోరు తెరిచి ఒక్కసారన్నా గౌరవనీయ వైస్ ఛాన్సలర్ గారు అనలేదండి. నేను కుమార్ను చేసిన, కుమార్ని ఇది చేసిన, కుమార్ని అది చేసిన. ఇదేం భాష అండి? ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్, ఇది భూస్వామ్య లాంగ్వేజ్, ఇది దొరల లాంగ్వేజ్, ఇది దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రాటిక్ లాంగ్వేజ్. ఇది ఆయన గిరిజన బిడ్డ కావచ్చు, బట్ ఈజ్ అ వైస్ ఛాన్సలర్. మీ ఊరు పాలేరు కాదు, నీ నీ దగ్గర రైతు కూలీ కాదు, నీ కొడంగల్ వ్యాపార క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలో ఆయన అట్లాంటివి. శ్రీహరి ఎడమ బుజ్జు, శ్రీహరి మంత్రి గారు, నీ సహచర మంత్రి, కేబినెట్ మంత్రి శ్రీహరి గారు నా సహచర మంత్రి వర్యులు అనడానికే నీకు నోరు రావట్లేదు. మళ్ళీ నువ్వు నీ దొరరికం చూపెట్టుకుంటా మందిని దొరలు చదువుకొనియరు అది ఇదని సొల్లు మాట్లాడుతూ ఉంటుంది. యు ఆర్ నాట్ ఏబుల్ టు రెస్పెక్ట్ యువర్ ఓన్ కొలీగ్స్. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను గౌరవించే సంప్రదాయం తెలియదు నీకు, నీ తోటి మంత్రులను గౌరవించేటువంటి ఒక సంప్రదాయం తెలియదు నీకు. నువ్వు పెద్ద సంస్కర్త లెక్క యూనివర్సిటీకి పోయినావు, ఏం మాట్లాడినావో మీ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా.